హాయ్ హలో వెల్కమ్ టు తీక్షి 999. టుడే స్పెషల్ క్యారెట్ గోంగూర రైస్. క్యారెట్ గోంగూర రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఏమేమి కావాలో చూద్దాం. డ్రై గోంగూర, క్యారెట్ తురుము, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వేరుశనగ గుళ్ళు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, 4-5 జీడిపప్పు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ధనియాలు, జీలకర్ర వేయించుకుందాం. కాస్త వేగినాక అందులో మినపప్పు కూడా వేసుకొని వేయించుకుందాం. కాస్త వేగినాక వేరుశనగ గుళ్ళు, ఎండుమిరపకాయలు వేసుకొని కాస్త వేయించుకుందాం. లైట్గా వేగితే చాలు. వేగినాక పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో ఆయిల్ వేసి డ్రై గోంగూర లైట్గా వేయించుకుందాం. వేయించుకుని పక్కన పెట్టుకుందాం. చల్లారినాక ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, గోంగూర, వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టినాక రైస్ తీసుకొని రైస్లో గోంగూర పొడిని వేసుకొని రైస్ అంతా కలుపుకుందాం. రైస్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కాస్త ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురుము కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత గోంగూర రైస్ని అందులో వేసుకొని క్యారెట్ రైస్ మొత్తం కలిసేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చెమ్మంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే గోంగూర రైస్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.